హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి, కొన్ని అవి చూసేసుకుందాం. సో దాంతోపాటు మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సో ఎవరైనా ఇంకా వెయిట్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళందరికీ మన ఛానల్ యొక్క లింక్ని సెండ్ చేయండి. సో దాని ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఇలాంటి వీడియోస్ని సో వాళ్ళు మిస్ కాకుండా చూడగలరు. సో ఈరోజు వచ్చేసిందే లేటెస్ట్ అప్డేట్లకి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఫీ పేమెంట్ ఫర్ ప్రింటెడ్ బుక్స్ ఫర్ ద స్టూడెంట్స్ దోస్ నాట్ ఆప్టెడ్ ప్రింటెడ్ బుక్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫీ పేమెంట్. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో మీరు ఫీజు కట్టేటప్పుడు మీరు ప్రింటెడ్ బుక్స్ కావాలని చెప్పేసి ఆప్షన్ అనేది ఇచ్చిండరు. సో వాళ్ళు వచ్చేసిందే మీ ఫీజుని ఇప్పుడు మళ్ళీ పే చేసి మీ బుక్స్ మీరు పొందగలరు అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ కోర్స్ మెటీరియల్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసింది అప్లై ఆన్లైన్ ఉంది. సో అప్లై ఆన్లైన్ మనం క్లిక్ చేసినట్టయితే మన అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. మన అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన ఇయర్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనం సబ్మిట్ చేస్తే మీ బుక్స్కి ఎంత అమౌంట్ ఇదవుతుందో సో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు సబ్మిట్ చేసి ఆ బుక్స్కి మీరు ఫీజు పే చేసి అప్పుడు మీరు ఒక 1 వీక్లో మీ బుక్స్ని మీరు తీసుకోగలరు అనమాట. సో మీరు ఫీజు కట్టిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఆ అప్లికేషన్ నెంబరు అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినారంటే మీది క్లియర్ అయిందా లేదా మీకు తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసింది మనకి దీని గురించి ఇంకా ఎవరికైనా అర్థం అవ్వలేదు మేము ఎలా చేయాలి అని అంటే కనుక సో మీ అడ్మిషన్ నెంబర్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీకు చూసి చెప్తాను మీరు ఎంత కట్టాలి అనేసి, డైరెక్ట్ లింక్ని మీకు పంపిస్తాను. సో ఆ తర్వాత మీరు హ్యాపీగా ఫీజు పే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసింది ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ అండ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్. చూడండి, ఎంబీఏ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి అలాగే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించేసి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అనేది రావడం జరిగింది. ఎగ్జామ్స్ వచ్చేసింది ఎప్పటి నుంచి ఉండడం జరుగుతుందంటే జనవరిలో ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ. ఇక్కడ చూసుకున్నట్టయితే 12/12/2022. సో ఈరోజు వచ్చేసింది 8వ తేదీ. సో 9, 10, 11, 12 4 రోజులు ఉంది ఇంకా. సో 4 రోజుల్లో మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీరు తప్పకుండా ఎవరైతే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసిందే ఈ ఎగ్జామినేషన్కి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫీజు పే చేసుకోండి. సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసింది 8/1/2023 నుంచి 12/1/2023 వరకు ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసింది ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే కనుక 3/1/2023 నుంచి 7/1/2023 వరకు. చూడండి, 3వ తేదీ జనవరి నుంచి 7వ తేదీ జనవరి వరకు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫోర్త్ సెమిస్టర్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్ అవి. సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఎంబీఏ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ. ఇక్కడ చూసుకున్నట్టయితే పేమెంట్ ఆఫ్ ఫీ 20/12/2022. సో ఈరోజు వచ్చేసింది 8వ తేదీ. సో ఇంకా మీరు వచ్చి 9వ తేదీ ఏమో ఈరోజు. సో ఇంకా ఒక 9 డేస్ ఉండొచ్చు, 10 డేస్ ఉండొచ్చు. సో ఈ 10 డేస్లో మీరు తప్పకుండా మీ ఫీజుని పే చేసేయండి. సో దాంతోపాటు మీ ఎగ్జామ్స్ డేట్స్ని చూసుకున్నట్టయితే సెకండ్ సెమిస్టర్కి సంబంధించేసి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసింది 21/2023 నుంచి 25 వరకు ఉండడం జరుగుతుంది. 5 ఎగ్జామ్స్ ఉంటాయి, 20, 21, 22, 23, 24, 25. సో కంటిన్యూస్గా ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము ప్రింటెడ్ చూడాలంటే కనుక నోటిఫికేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే చూద్దాం ఫస్ట్ మనము.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి దిస్ ఈజ్ నోటిఫైడ్ దట్ ద బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండ్ సెమిస్టర్ 2020 అండ్ బ్యాక్లాగ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఆల్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఫ్రమ్ 29/12/2022. సో సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించేసి ఎగ్జామ్స్ అనేది 29/12/2022 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు వచ్చే హిందే ఏం చేస్తారంటే click on the exam registration, apply online and pay the prescribed fee at any TSAP online centers through any debit card. The students have to pay both the practical fee and theory exam fee by way of a single payment. Please keep a Xerox copy of the printout and payment of receipt received by the candidate after registration and uploading the information through TSAP online for future references whenever necessary. The examination online registration payment fee of commence from 28/11 to 2022. సో ఇక్కడ చూసుకుని లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీ 12/12/2022. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ payment of fee with a fine Rs 500 15/12/2022. So that the online registration and payment of examination fee commence from 28/11/2022. For further details, candidate may contact the study center. The examination registration forms without online are not allowed by the university, and no further correspondence will be entertained. సో షెడ్యూల్ ఆఫ్ బీఈడి సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి December-January 2022-23. నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫోర్త్ సెమిస్టర్ థియరీ ఎగ్జామ్స్, సెకండ్ సెమిస్టర్ థియరీ ఎగ్జామ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోర్త్ సెమిస్టర్ ఫస్ట్ జరుగుతుంది ఎప్పటి నుంచి అంటే 3 జనవరి 2023 నుంచి 7 జనవరి 2023. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసింది 8 జనవరి 2023 నుంచి 12 జనవరి 2023. చూడండి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి నోట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ విల్ బీ కండక్టెడ్ అట్ ద కన్సర్న్డ్ స్టడీ సెంటర్స్. ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ స్టడీ సెంటర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. సో చూడండి, ఈ ప్రాక్టికల్స్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో హైదరాబాద్లో వచ్చేసింది 29 నుంచి 30 మధ్యలో ఉంటుంది, మీకు కానీ ఈ మధ్యలోనే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క స్టడీ సెంటర్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు మీ స్టడీ సెంటర్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ కోఆర్డినేటర్ అనేవారు ఉంటారు. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే మీకు ఎప్పుడు అనేది వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక టైం టేబుల్ ఫర్ ద థియరీ time 2 p.m. to 5 p.m. The theory examination for B.Ed Special Education Semester 2016-19 batches. సో ఇక్కడ చూసుకొని కోర్స్ టైటిల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, సో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలేషను. సో ఇక్కడ వచ్చే ఎనీ 1/3/1/2023 1.5 hour ఉంటుంది. నెక్స్ట్ బ్రైలీ అండ్ అసెరిటివ్ డివైసెస్, టెక్నాలజీ అండ్ డిసబిలిటీ, సైకో సోషల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూ, ఎనీ వన్. అక్కడ చూసుకున్నట్టయితే కనుక 4/1/2023 అండ్ 5/1/2023. ఇక్కడ రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ టెక్స్ట్ 6/1/2023 1.5 hour టైం ఉంటుంది. సో అంతా 1.5 అయితే. డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 7/1/2023కి సంబంధించి. నెక్స్ట్ థియరీ ఎగ్జామినేషన్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సెకండ్ సెమిస్టర్ టైం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక 2 p.m. to 5 p.m. వరకు ఉంటుంది. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వచ్చేసింది 8 ఉంటుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూరో డెవలప్మెంట్ డిసబిలిటీస్ వచ్చేసి 9. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ టు లోకోమోటర్ అండ్ మల్టిపుల్ డిసబిలిటీస్ 10 ఉంటుంది, 10th January. నెక్స్ట్ అసెస్మెంట్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నీడ్స్ 11/1/2023. ఇది 3 hours ఉంటుంది.
కరికులం అండ్ డిజిగ్నేషన్, అడాప్టేషన్ అండ్ ఎవాల్యుయేషన్ 12th January 2023 ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ థియరీ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ అట్ ద ఫాలోయింగ్ రీజనల్ స్టడీ సెంటర్స్ టెంటేటివ్. చూడండి, మనకి ఈ స్టడీ సెంటర్స్లో మాత్రమే ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీకు బాగా క్లియర్గా తెలిసిపోతుంది మీ కాలేజ్ ఏదనేసి. నంద్యాలలో వచ్చేసింది నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్ అండ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంద్యాలు. రాస్ తిరుపతి. నెక్స్ట్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉమెన్స్ యూనివర్సిటీ తిరుపతి హెచ్ఐ. నెక్స్ట్ టిహెచ్పిఐ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలేషన్ ఫర్ ద మెంటాలిటీ హ్యాండిక్యాప్డ్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సికింద్రాబాద్కి సంబంధించి సికింద్రాబాద్లో 2 ఉన్నాయి. నెక్స్ట్ ఉప్పల్లో ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసింది మారేడ్పల్లి సికింద్రాబాద్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నము. నెక్స్ట్ ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ. సో ఇది వచ్చేసింది రాయలపాడు కాకినాడకు సంబంధించింది. సో ఇక్కడ 6 మాత్రమే ఉన్నాయి. ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 సెంటర్లో మాత్రమే ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఈ పక్కన వచ్చేసింది ఆర్సీసీ స్టడీ సెంటర్ వచ్చేసింది. పిఎస్సి కేవీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ నంద్యాల కర్నూలు. సో నెక్స్ట్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి. సో బారో క్యాంపస్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎంబీఏకి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనవరిలో 2023లో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన డేట్ వచ్చేసింది 26/11/2022లోనే రావడం జరిగింది. సో పోయిన నెల 26లోనే రావడం జరిగింది. సో మళ్ళీ ఇంకొకసారి 2017-2021 బ్యాచెస్ ఎలిజిబుల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ షెడ్యూల్డ్ టు బీ హెల్డ్ ఫ్రమ్ 21/2023. సో జనవరి 20 నుంచి 25 వరకు వీళ్ళకి ఎగ్జామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద పోర్టల్ ఆఫ్ www.baroonline.in and click on the examination registration, apply for online and pay the prescribed fee at any TSAP online centers or registration through any debit credit card. Please keep photocopies of the printout of received by the online payment receipt for future further references. The examination registration forms without online are not allowed by the university and no further correspondence will be entertained. సో చూసుకున్నట్టయితే కనుక ఫీజు వచ్చేసింది 28/11/2022 నుంచి స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసింది 20/12/2022. సో వీళ్ళకి వచ్చేసింది 500 ఫైన్తో వచ్చేసింది 23/12/2022. సో టైమింగ్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ డేట్స్ అయితే అయిపోవడం జరిగింది. సో ఎగ్జామ్స్ వచ్చేసింది జనవరి 20 నుంచి 25 వరకు ఉంటాయి. సో 20వ తేదీ వచ్చేసింది ఆర్గనైజనల్ బిహేవియర్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, క్వాంటిటివ్ టెక్నిక్స్. సో అన్ని ఎగ్జామ్స్ 3 hours ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసి రివాల్యుయేషన్ ఉండదు. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసింది అనంతపురం, కడప, కరీంనగర్, కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, నెల్లూరు, నిజామాబాద్, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, వరంగల్, సికింద్రాబాద్, విజయవాడ. సో ఇవి సెంటర్కి సంబంధించేసింది. సో మనకు వచ్చేసింది ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్కి సంబంధించి. సో ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ గుంటూరు అమరావతి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కోర్సెస్ అడ్మిషన్స్ అండ్ పేమెంట్స్ ఫర్ ద ఇయర్ 22-23 ఆపర్చునిటీ ఫర్ అడ్మిషన్స్ ఆఫ్ అపోజ్ ఏపీఓఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇన్ తాత్కల్ డేట్స్ కమెన్షేట్ any publicity issue regarding prospects for SSC and intermediate courses of APOSS for the academic year 22-23. Note orders date 16/8/2022
of the Special Chief Secretary to the Government School Education Department of Andhra Pradesh. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యాజ్ పర్ ద రెఫరెన్సెస్ cited, all the district educational officers are hereby informed that the article schedule for SSC and intermediate admissions for the academic year 22-23 is given from 8/12/2022 onwards today and to 11/12/2022 as follows. Item unscheduled registration confirmations and fee payments 8/12/2022 to 11/12/2022. సో పేమెంట్స్ వచ్చేసింది 12/12/2022, 13/12/2022. ఫర్దర్ it is not informed that the article fee of SSC is Rs 300, for intermediate Rs 400 in additional to admission fees as already communicated. Therefore, all the district educational officers in the state are requested to issue press media note in their respective districts for publicity among the learners and public, so as to reach every nook and corner to the district with regard to admissions into the SSC and intermediate courses of APOSS for the ఇయర్ 22-23. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్కి సంబంధించి 8/12/2022 అంటే ఈ రోజు నుంచి 2 రోజులు అనేది ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసింది ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేసింది 12 నుంచి 17 వరకు 2 రోజులు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఉంటే ఇంకా మీ ఫీజును అనేది తొందరగా పే చేసుకోవడం చాలా బెటర్ అనుకుంటాను. సో ఇంకా ఈరోజు వచ్చేసింది లేటెస్ట్ అప్డేట్లన్నీ చూద్దాము. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చాలా వరకు ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే 5.20 లక్షల మందిని నియమించండి సీఎం జగన్. ఏపీ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీ నేతల సమావేశంలో కీలక ప్రకటన చేశారు. వాలంటీర్ వ్యవస్థలాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 ఏళ్లకు 2 లేదా 3 చొప్పున 5.20 లక్షల మంది వైసీపీ ప్రతినిధులు నియమించాలని ఆదేశించారు. వీరిని గ్రామ సారథులు అని పిలవాలని, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వివరించాలని సూచించగా, అలాగే 10 రోజుల్లో బూత్ కమిటీలను నియమించాలని ఆదేశించారన్నమాట. సో చూడండి, ఇక్కడ వాలంటీర్ వ్యవస్థలాగా సుమారుగా 50 ఏళ్ళకి 2 లేదా 3 5.20 లక్షల మంది వైసీపీ ప్రతినిధులను నియమించాలని ఆదేశం అంట. సో వీళ్ళకందరికీ ఖచ్చితంగా శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. సో చూడాలి దీని విధి విధానాలు ఎలా ఉంటాయనేది. సో ఈరోజు వార్తలు ఇంతటితో ముగిద్దాము. సో రేపటి నుంచి ఇంకా ఫస్ట్ ఇయర్కి సంబంధించేసిన ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ 5th సెమిస్టర్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎగ్జామ్ ఫీజు అనేది నెక్స్ట్ వీక్ సాటర్డేకి అంతా రావచ్చు అంటున్నారు. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ లోపల వచ్చే ఛాన్స్ అయితే ఉందంట. సో మనం వెయిట్ చేయాలి, చూద్దాం ఏం జరుగుతుందో. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.